ఈశ్వరి గారు మీరు ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి అమ్మా. రైట్, ఓకే. దుర్గా గారు మేడం మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి. మ్యూట్లో ఉన్నారు. టైంలో మేము ఏ విధంగా ఫేస్ చేసాం అనేది అది మాకు తెలుస్తారు. అది ఎస్ దుర్గా గారు మీరు మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చూడండి. ప్రజలకు ఏంటనేది ఈ 5 years మేము చేసింది ఒక విధం అయితే, కరోనా టైంలో చేసింది మాత్రము ప్రజల ముందు మేము ఏ విధంగా పాజిటివ్ గా మేము తెచ్చుకున్నాం అనేది అది మాకు తెలుసు. ఓకే మా రైట్. దుర్గా గారు మా గురించి కొంచెం సార్ మేము నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. దుర్గా గారు మీరు అడిగిన క్వశ్చన్ వాలంటీర్ దాని గురించి మాట్లాడుతున్నాం కదా డిబేట్ లో. నాకు మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాము, బీటెక్ చేసి ఎంఏలు చేసి ఎంకామ్లు చేసి డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా పిల్లల్ని తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడాలనుకుంటారు, లేదంటే ఒక మంచి బిజినెస్ గా ఎదగాలనుకుంటారు, చాలా మంచి పొజిషన్ లో వాళ్ళ పిల్లలు ఉండాలి, వాళ్ళ పిల్లల కుటుంబాన్ని మొత్తాన్ని పోషించగలిగే స్థాయిలో ఉండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రి అయినా. వాళ్ళ భార్య బిడ్డలు పోషించగల స్థాయిలో ఉండాలి పిల్లల్ని కోరుకుంటారు ఏ తల్లిదండ్రి అయినా. మేము మొదటి నుంచి చెప్తున్నాం వాలంటరీ వ్యవస్థ అని చెప్పి వైసీపీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఒక 2 లక్షల మందిని వాళ్ళు ఉద్యోగాలు అంటూ చెప్పి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇచ్చింది ఎంతండి శాలరీ? 5,000 రూపీస్ ఇచ్చారు వాళ్ళు ఆ రోజు. ఈ రోజు ఒక కూలీ అంటే ఒక మేస్త్రి పని చేయడానికి వెళ్తే రోజుకి 1000 రూపాయలండి ఒక మేస్త్రికి. అంటే ఓవరాల్ గా ఒక నెలలో మొత్తం చెప్పినా ఒక 25 రోజులు చేసిన 25,000 వస్తాయి అబ్బాయికి. అదే వాలంటరీ వ్యవస్థని మార్నింగ్ ఎవ్రీ డే వాళ్ళతో వర్క్ చేపిస్తా ఇంటి ఒక 50 ఇల్లు ఇచ్చారు. ఒక్కొక్క వాలంటరీకి 50 ఇల్లు అండి వాళ్ళ టార్గెట్. ఆ 50 ఇళ్లలో వాళ్ళకి ఏం కావాలి ఏంటి, అట్లాగే పెన్షన్ అందించడము, వాళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డులు కానీ అలాంటి వాళ్ళకి అందుతున్నాయి తెలుసుకోవాలి, అవన్నీ కనుక్కొని మాకు రిపోర్ట్ ఇవ్వాలనేది ఒక వైసీపీ కార్యకర్తల లాగా వాళ్ళని ఉపయోగించుకోవటానికి వైసీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ. అదే కాకుండా అవుట్ సోర్సింగ్, ఫస్ట్ వాలంటరీ వ్యవస్థలో అవుట్ సోర్సింగ్ టైప్ లో తీసుకున్న వాలంటరీ వ్యవస్థ. అవుట్ సోర్సింగ్ అంటే నాకు తెలిసి మన అవసరానికి మనకి ఉన్న ఎంప్లాయ్మెంట్ సరిపోక ఎక్సెస్ గా మనం కొంతమందిని యాడ్ చేసుకొని వాళ్ళకి ఇంత నీకు అంటే జస్ట్ పేమెంట్ అది శాలరీ టైప్ కానీ వాళ్ళ లైఫ్ సాటిస్ఫై స్ట్రగుల్ లో నుంచి బయటకు వచ్చే లైఫ్ సాటిస్ఫై ఇది కూడా ఇవ్వలేని ఒక సింపుల్ శాలరీని ఇచ్చి శాలరీ లాగా 5,000 ఇచ్చి వాళ్ళని కంటిన్యూ చేశారు. వాళ్ళని అదే టైంలో నిజంగా ఆయన అన్నారు వైసీపీ నాయకులు వెనకాల చక్కగా అదొకటి నచ్చింది, వెనకాల జగన్ ఫోటో పెట్టుకోలేదు బాస్, మీరు రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారు. వెరీ గుడ్ అండి, గుడ్ అండి, మేము మెచ్చుకుంటున్నాం. ఎందుకు డిస్కషన్ చేస్తారు? చాలా బాగుంది రాజశేఖర రెడ్డి గారు. నేను రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు వాళ్ళకి శాలరీస్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. మరి జీవోలు మా గవర్నమెంట్ లో మీరే కదా, మీకు పుట్టిన పాపయ్యే కదా వైసీపీ గవర్నమెంట్ లో పెట్టిన వాలంటరీ వ్యవస్థ. మీ బిడ్డ మంచి చూడాల్సిన అవసరం ఎవరికి? తండ్రికి ఉంటుంది. ఆ తండ్రి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ జీవో స్టార్ట్ అవుతుంది, కోడ్ వస్తుంది అనుకున్నప్పుడు జీవో ఎందుకు రిలీజ్ చేయలేదు? రిలీజ్ చేసి సిగ్నేచర్ చేసి ఎందుకు మీరు వెళ్ళలేదు బయటికి? మీరు ఆ రోజు అదేంటి వేరే వాళ్ళకి వేసేది అన్ని చోట్ల మొత్తం అప్పులు పెట్టి లక్షల కోట్ల అప్పులు పెట్టి వాళ్ళకి మాకు శాలరీ చేశారని ఆ మేడం ఎవరో చెప్పారు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు బాగా శాలరీ చేశారు జగన్ గారు. మరి జీవో ఎందుకు పెట్టలేదు? జీవో ఎందుకు పాస్ చేసి వెళ్ళలేకపోయారు ఆయన? ఈ రోజు గవర్నమెంట్ మీరు ఏ డిపార్ట్మెంట్ లో తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా కోట్ల రూపాయలు పెనాల్టీ, అంటే డబ్బు లేదు, అప్పుల పాలైపోయి ఉంది ఈ రోజు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ గవర్నమెంట్ నడపడానికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం అని చెప్పి ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ చాలా కష్టపడి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు మాకు ఉన్న సర్పంచులు మేము గౌరవిస్తాం, లోకల్ గా ఉన్న సర్పంచులు కానీ మండల అధ్యక్షులను కానీ ఇంకా ఉన్న వార్డు మెంబర్స్ కానీ వాళ్ళని గౌరవిస్తాం. అలాంటి వ్యవస్థని ఎప్పటి నుంచి ఉన్న వ్యవస్థ, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వ్యవస్థని నాశనం చేసి దాంట్లోంచి కొత్తగా ఈ పిల్లలందరినీ, అంటే నాకు తెలిసి సపోజ్ ఒక 20 ఇయర్స్ ఏజ్ నుంచి ఒక 35 ఇయర్స్ ఏజ్ వరకు వాలంటీర్లు తీసుకున్నారు.
తీసుకొని వాళ్ళకి 5,000 ఇచ్చారు. ఈ రోజు 5,000తో వాళ్ళ కుటుంబాలు నడుస్తాయా? నడవు. మేము ఆ రోజు అన్నాం 5,000 అంటే పెంచుతారా అంటే పెంచలేదు. దాంతోనే ఉండి అందులో వాళ్ళని మేమేమనుకున్నాం, నిజంగా నిజాయితీగా వాళ్ళ ఒక ఎంప్లాయీ లాగా వాలంటరీ వ్యవస్థ నడిపిస్తే మేము వాళ్ళని గుర్తించి కానీ వాళ్ళు పక్కా ఒక్క నిమిషం వాళ్ళు పక్కా వైసీపీ కార్డర్ లాగా పక్కా వైసీపీ వాళ్ళకి మీరు మాకు ఓటు అయిపోతే మీకు అంతే, మీకు ఏమీ రావు, మీకు పెన్షన్ రాదు, మీకు ఆధార్ కార్డు ఉండదు, మీకు వైట్ రేషన్ కార్డు ఉండదు, ఆరోగ్యశ్రీ ఉండదు, మీకేది వర్తించదు. వైసీపీకే ఓటు వెయ్యాలి అని చెప్పి ఆ రోజు ఇంటింటికి తిరిగి కాళ్ళకి బలపాలు కాదు చక్రం